ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడునైతిని. అపోస్తుడైన పౌలు తనను గూర్చి చెబుతూ ఎంతో దీనునిగా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో సువార్తకు పరిచారకుడునని, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడునని వ్రాశాడు. కనుక పౌలు జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే, పౌలు ఎన్నో ఆధిక్యతలు కలిగి ఉన్న తనను గూర్చి తాను అత్యల్పుడును అని తనను తాను తగ్గించుకుని దేవుని ఎడల దీనత్వము కలిగి మరి సేవను జరిగించి క్రీస్తు కొరకు హతసాక్షి అవ్వడం మనం చూస్తాం. అయితే నేటి దినాల్లో పౌలు వంటి తగ్గింపు కలిగినటువంటి సేవను జరిగిస్తూ ఉన్నటువంటి వారు మరి అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుండి క్రైస్తవ్యంలో మేము ఉన్నాం, ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, సంఘాల్లో మేము లేకపోతే అసలు సేవే లేదు అని హెచ్చించుకుంటూ మరి ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మనం అటువంటి హెచ్చించుకోకుండా ఆ విధంగా తగ్గింపు కలిగిన జీవితాలతో జీవిస్తే మన సేవను దేవుడు దీవిస్తాడు. అందుచేత అత్యధికమైన సేవను జరిగించిన పౌలు వలె అత్యల్పుడునని ఎంచుకో, దైవ దీవెనలు పొందుకో. దేవుడు ఆయన మాటల ప్రకారం ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతమైన మా దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు తండ్రి. పౌలు వంటి తగ్గింపును కలిగి మీరు మెచ్చే విధంగా సేవను జరిగించే కృపాభాగ్యమును మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.